విక్రమ్ గౌడ్ కథ కోర్టు నుండి మళ్లీ ఆసుపత్రికి చేరింది. కాల్పుల డ్రామా కేసులో విక్రమ్కు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఉస్మానియా లేదా గాంధీ ఆసుపత్రిలో చికిత్స అందించాలని ఆదేశించింది. మరోవైపు విక్రమ్ తరపు న్యాయవాదులు కోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది. విక్రమ్పై చర్యలకు మరో స్మాల్ బ్రేక్ పడింది. విక్రమ్ ఆరోగ్యం బాగోలేదని ఆయన తరపు న్యాయవాదులు కోర్టుకు విన్నవించడంతో 14 రోజులు ఆసుపత్రిలోనే ఉంచాలని కోర్టు ఆదేశించింది. ఈ 14 రోజులు ఉస్మానియా లేదా గాంధీ ఆసుపత్రిలో పోలీసు భద్రత మధ్యే విక్రమ్కు చికిత్స అందించనున్నారు. రిమాండ్ పూర్తయ్యాక విక్రమ్ను మళ్లీ కోర్టులో హాజరుపరుస్తారు. ఇప్పటికే విక్రమ్ గౌడ్పై కాల్పుల మిస్టరీ ఛేదించిన హైదరాబాద్ పోలీసులు కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. గతంలో విక్రమ్ నేర చరిత్ర చిట్టాను వెలికితీస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పలు ఆధారాలు పోలీసుల చేతిలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ కేసుతో పాటు పాత కేసుల వివరాలు కూడా కోర్టుకు సమర్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. విక్రమ్ కాల్పుల కేసులో మొత్తం 8 మంది నిందితులు కాగా 6గురిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో గన్ కథా చిత్రం పార్ట్ 1 ముగిసింది. ఇక రెండో పార్ట్ షురూ అవుతోంది. సన్ ఆఫ్ ముఖేష్ గౌడ్ కేర్ ఆఫ్ క్రైమ్స్ పై స్పెషల్ ఫోకస్ పెట్టారు పోలీసులు. తండ్రి మంత్రిగా ఉన్న టైంలో సెటిల్మెంట్లు, దందాలకు పాల్పడ్డాడని విక్రమ్పై ఎన్నో ఆరోపణలున్నాయి. తాజా కాల్పుల కేసుతో పాతవన్నీ మరోసారి తెరపైకొస్తున్నాయి. దీంతో విక్రమ్పై వేర్వేరు పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులు, వాటి పూర్వాపరాలు వెలికితీసే పనిలో పడ్డారు పోలీసులు. నాంపల్లి క్రిమినల్ కోర్టు నుండి మా ప్రతినిధి విజయ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. విజయ్, నాంపల్లి కోర్టులో విక్రమ్ గౌడ్ని హాజరుపరిచాక 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్కు కోర్టు ఆయనకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో అతని చెంచల్గూడ జైలుకి తరలించడానికి ఏర్పాట్లు చేశారు. అయితే ఇదే సమయంలో అతనికి హెల్త్ బాగాలేని కారణంగా, హెల్త్ గ్రౌండ్ సరిగా లేని కారణంగా అతన్ని జైలుకి తరలించకుండా ఆసుపత్రికి తరలించాలంటూ ఇప్పటికే కొంత అటు విక్రమ్ గౌడ్కి సంబంధించినటువంటి అడ్వకేట్లు కోర్టును కోరారు. అదే నేపథ్యంలో ప్రస్తుతం మనం చూస్తే స్ట్రెచర్ పైన, వీల్ చైర్ పైన అతన్ని తీసుకొచ్చుకొని బయటికి తీసుకొస్తున్నాడు విక్రమ్ గౌడ్ని మనం చూడొచ్చు. పోలీస్ వెహికల్లో విక్రమ్ గౌడ్ని ఎక్కిస్తున్నటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. అతన్ని చెంచల్గూడ జైలుకి ముందుగా తరలిస్తారు. ఆ తర్వాత జైల్లో ఏ రకంగా అంటే అతనికి సంబంధించినటువంటి ఒకవేళ అతని హెల్త్కి సంబంధించినటువంటి వివరాలను జైలు అధికారులు పరిశీలించి అవసరమైతే అతన్ని మరొకసారి ఉస్మానియా కానీ గాంధీ ఆసుపత్రికి కానీ తరలించే అవకాశం అయితే కనిపిస్తుంది. ముందుగానైతే ఉస్మానియా ఆసుపత్రికి తరలించాలని అటు కొంత అనుకున్నారు. కానీ చెంచల్గూడ జైలుకు తరలించిన తర్వాతనే అతని హెల్త్ కండిషన్ అక్కడ జైలు అధికారులు పరిశీలిస్తారు. ఆ తర్వాత ఉస్మానియా గాంధీలో దేనికి ఒక దానికి పంపించాలంటూ కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ నిర్ణయం చెంచల్గూడ జైలు అధికారులకు ఇచ్చారు. ఎందుకంటే బంజారా హిల్స్లో నమోదైనటువంటి ఈ కేసుకు సంబంధించి చెంచల్గూడ జైలుకు ఆయన్ను తరలిస్తున్నారు కాబట్టి ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత జైలు అధికారులు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆధారపడి ఉంటుంది. ఆ తర్వాత గాంధీకా ఉస్మానియా అనేది తేలే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికైతే 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ అయితే విధించారు. ప్రస్తుతం విక్రమ్ గౌడ్ని చెంచల్గూడ జైలుకి తరలిస్తున్నారు. పోలీసులతో పాటుగా చాలామంది విక్రమ్ గౌడ్ అనుచరులు, ముఖేష్ గౌడ్ అనుచరులు చాలామంది కూడా ఈరోజు ఇక్కడికి వచ్చారు. ప్రస్తుతం మనం ఆ వెహికల్లో కూర్చోబెట్టారు. ఇదే వెహికల్లో ఉదయం అపోలో ఆసుపత్రి నుంచి ఆయన్ని తీసుకొచ్చారు. ప్రస్తుతం అదే వెహికల్లో చెంచల్గూడ జైలుకి తరలిస్తున్నారు. ఆయన వెంట ఉదయం పూట మాత్రం ఒక సోదరిని అలో చేశారు. ఇప్పుడు మాత్రం ఎవరిని కూడా అలో చేయట్లేదు పోలీసులు. ఎందుకంటే జ్యుడిషియల్ రిమాండ్లోకి వెళ్ళాడు కాబట్టి ఆయనకి ఎవరిని కలవడానికి ఉండదు. జైలు అథారిటీస్కి అప్పచెప్పాల్సిన బాధ్యత అటు బంజారా హిల్స్ పోలీసులకు ఉంది కాబట్టి ప్రస్తుతం బంజారా హిల్స్ పోలీస్ వెహికల్లోనే విక్రమ్ గౌడ్ని తరలిస్తున్నారు. దాంతోపాటుగా అతన్ని ఒకవేళ హాస్పిటల్కి తరలించాలన్న దానిపైన నిర్ణయం తీసుకుంటారు. అది జైలు సూపరింటెండెంట్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది కూడా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం మనం చూస్తే విక్రమ్ గౌడ్ ఆయన వెహికల్లో, ఆయనను పోలీసు వెహికల్లోనే తరలిస్తున్నారు. ఆయన్ని 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ నేపథ్యంలో ఆయన్ని జైలుకి తరలించిన తర్వాత ఆ తర్వాత ఆయనకు సంబంధించినటువంటి వివరాలు, హెల్త్ కండిషన్స్ అవన్నీ కూడా చాలా అనేబుల్గా, అంటే ఆయన చూస్తే కూడా కొంత అనీజీగా ఉన్నాడు. ఆయన మాట్లాడలేనటువంటి పరిస్థితి. అటు కోర్టు హాల్లో కూడా ఆయన ఎవరితో కూడా మాట్లాడలేదు. కేవలం అడ్వకేట్ అనేటువంటి సమక్షంలో అడ్వకేట్లు మాత్రమే విక్రమ్ గౌడ్ తరఫున మాట్లాడారు. ఆయన కూడా ఎవరితో కూడా మాట్లాడలేదు. ప్రస్తుతానికైతే అతన్ని ఇక్కడి నుంచి చెంచల్గూడ జైలుకి తరలించారు. ఆ తర్వాత ఎక్కడికి తరలిస్తారని దానిపైన ఒక క్లారిటీ మాత్రం వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. విజయ్, బెయిల్ పిటిషన్ వేశారు విక్రమ్ తరపు న్యాయవాదులు. మరి బెయిల్ వచ్చే వీలుందా? ఈరోజు బెయిల్ పిటిషన్ వేశారు కానీ ఇంకా బెయిల్కి సంబంధించి పూర్తిగా వాదనలు అయితే జరగలేదు. ఎందుకంటే ఈరోజే కోర్టులో ప్రొడ్యూస్ చేశారు కాబట్టి కోర్టు ఈరోజు 14 జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. అంతకుముందు కోర్టులో మాత్రం విక్రమ్ తరపు న్యాయవాదులు కొన్ని వాదనలు వినిపించారు.
విక్రమ్కి హెల్త్ బాగాలేదు కాబట్టి అతన్ని జైలుకి తరలించకుండా ఆసుపత్రికి తరలించాలి. ఒకవేళ మేము బెయిల్ పిటిషన్ దాఖలు చేసినప్పుడు కూడా బెయిల్ వస్తే ఆయన హాస్పిటల్లో ఉంటాడు తప్ప బయటికి వెళ్ళడు. ఆయన ఎక్కడికి పారిపోడు. ఒక మాజీ మంత్రి కొడుకుగా ఉన్నాడు, ఒక రెస్పాన్సిబిలిటీ ఒక సిటిజన్గా ఉన్నాడు కాబట్టి ఆయన ఆసుపత్రిలో ఉంటాడు, పోలీసు అబ్జర్వేషన్లో ఉంటాడు. దాంతోపాటుగా ఆసుపత్రిలో డాక్టర్లు ఉంటారు, చాలామంది ఉంటారు కాబట్టి ఎక్కడికి పారిపోడు. అందువల్ల అతన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా కొంత అతన్ని జైలుకు తరలించకుండా అతన్ని ఆసుపత్రికి తరలించాలని చెప్పి విక్రమ్ తరపు న్యాయవాదులు కోరారు. కానీ దానికి కోర్టు మాత్రం ఒప్పుకోలేదు. కేవలం 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దాంతోపాటుగా అవసరం అనుకుంటే ఒకవేళ మెడికల్ గ్రౌండ్లో హెల్త్ గ్రౌండ్లో ఏదైనా అవసరం అనుకుంటే మాత్రం మీరు ఉస్మానియా కానీ గాంధీ ఆసుపత్రికి తరలించాలని చెప్పారు. మరోవైపు బెయిల్ పిటిషన్ సంబంధించి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు కానీ దాని మీద ఈరోజు వాదనలు జరగలేదు. రేపు బెయిల్ పిటిషన్ పైన వాదనలు జరిగే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా బెయిల్ పిటిషన్లో విక్రమ్ తరపు న్యాయవాదులు మెన్షన్ చేసినంత కూడా హెల్త్ గ్రౌండ్, ఆయనకి హెల్త్ బాగాలేదు, బుల్లెట్ ఇంకా శరీరంలోనే ఉంది, వెన్నపూస వెనుకలో బుల్లెట్ ఉంది కాబట్టి ఆ బుల్లెట్ చాలా పెయిన్గా ఉంది, అతని ఆరోగ్య పరిస్థితి సరిగా లేదు కాబట్టి బెయిల్ ఇవ్వాలంటూ వాళ్ళైతే కోరారు. దాంతోపాటుగా మరొక అంశాన్ని కూడా మెన్షన్ చేశారు. ఇక్కడ నిందితుని నేనే, బాధితుని కూడా నేనే కాబట్టి నాకు నేనే ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నాను కాబట్టి తనకు బెయిల్ ఇవ్వాల్సిందిగా పిటిషన్లో అయితే పేర్కొన్నాడు. కానీ కోర్టు దాన్ని రేపటికి వాయిదా వేసింది. రేపు పోలీసులు కూడా కౌంటర్ దాఖలు చేసే అవకాశం కనిపిస్తుంది. ఇరువురి వాదనలు విన్న తర్వాత కోర్టు విక్రమ్కి బెయిల్ ఇవ్వాలా లేదా అన్న దానిపైన నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. విజయ్, ఈ 14 రోజుల రిమాండ్లో ఉస్మానియా లేదా గాంధీ హాస్పిటల్లో ఎక్కడికి తరలించే వీలుంటుంది? జైలు అధికారులు దీనిపై ఎప్పుడు నిర్ణయం తీసుకోబోతున్నారు? ఇప్పుడు జైలుకు తరలించినాక ఆయన హెల్త్కి సంబంధించి గవర్నమెంట్ డాక్టర్, అంటే జైలుకి సంబంధించినటువంటి డాక్టర్తో ఒకసారి పరిశీలిస్తారు. నిజంగా ఆయన జైల్లో ఉండలేని పరిస్థితి ఉందా, అంటే వీల్ చైర్లో తప్ప మామూలుగా ఉండలేడా, ఆయన ఒకవేళ అక్కడ స్పెషల్గా కేటగిరీ ఏమైనా ఇచ్చి బెడ్ లాగా ఇస్తే వీలుంటుందా, లేకుంటే డాక్టర్ల అబ్జర్వేషన్ అంటే అప్పటికప్పుడు అక్కడ డాక్టర్లు కూడా ఉంటారు. ఇవన్నీ కూడా జైలు అధికారులు కొంత తమకు సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చూసుకుంటారు. అక్కడ ఉన్నటువంటి డాక్టర్లను అడుగుతారు, వాళ్ళు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే చెంచల్ కూడా జైలుకు వెళ్తున్నాడు. జైలుకు వెళ్ళిన తర్వాత అసలు జైలు అధికారులు ఎటు పంపిస్తారు, ఒకవేళ డాక్టర్ అవసరం అనుకుంటే గాంధీ కానీ లేదంటే ఉస్మానియా కూడా పంపే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు రాత్రికల్లా ఒకవేళ ఆయన హెల్త్ బాగాలేదు, పెయిన్స్ బాగా ఉన్నాయని చెప్పి జైలు అధికారులకి చెప్తే మాత్రం ఈరోజు రాత్రికల్లా ఒక డెసిషన్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. రైట్ విజయ్. విక్రమ్ గౌడ్ కథ కోర్టు నుండి చంచల్గూడ జైలుకు చేరింది. కాల్పుల డ్రామా కేసులో విక్రమ్కు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. పోలీసుల వెహికల్లోనే కోర్టు నుండి, నాంపల్లి కోర్టు నుండి చంచల్గూడ జైలుకు పోలీసులు విక్రమ్ను తరలిస్తున్నారు. జైలు అధికారులు అతని ఆరోగ్య పరిస్థితిపై వైద్యుల సమక్షంలో నిర్ణయం తీసుకున్న తర్వాత ఉస్మానియా లేదా గాంధీ ఆసుపత్రిలో విక్రమ్కు చికిత్స అందించే వీలుంది. మరోవైపు విక్రమ్ తరపు న్యాయవాదులు కోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. ఈ రోజు కోర్టు ముందుకు ఈ వాదన రాలేదు. రేపు దీనిపై కోర్టులో వాదన జరిగే వీలుంది. విక్రమ్ నాంపల్లి కోర్టు నుండి చంచల్గూడ జైలుకు వెళుతున్నారు. పోలీసుల వెహికల్లోనే పోలీసులు భద్రత మధ్య విక్రమ్ను అక్కడికి తరలిస్తున్నారు. ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. విక్రమ్కు 14 రోజుల రిమాండ్ విధించారు. చంచల్గూడ జైలుకు తరలించిన తర్వాత జైలు అధికారులు అతని ఆరోగ్య పరిస్థితిని వైద్యుల సమక్షంలో నిర్ధారించుకొని అతనికి వైద్య చికిత్స అవసరం అనుకుంటే వెంటనే ఉస్మానియా లేదా గాంధీ ఆసుపత్రికి తరలిస్తారు.